హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎగ్ నూడిల్స్ చాలా టేస్టీగా చేస్తారు. సో నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ముందుగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఎగ్ వేశారు. టూ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇవి మొత్తం మిక్స్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు హాఫ్ కప్ సన్నగా తరిగిన క్యాబేజ్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ నూడిల్స్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నార్మల్గా చైనీస్ ఫుడ్ ఏదైనా సరే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసినట్లయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ముందుగా ఉడకబెట్టిన నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ ఏంటంటే మనం వాటర్ కొంచెం వేడి చేసుకొని అందులో నూడిల్స్ వేసి ఒక 80% బాయిల్ చేసుకోవాలి. నూడిల్స్ ఎప్పుడు 100% బాయిల్ చేసుకోకూడదు. బాయిల్ చేసినట్లయితే విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో 80% బాయిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇవి మొత్తం మిక్స్ చేస్తున్నారు. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మసాలాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తారు. ఇదేంటంటే టేస్టింగ్ సాల్ట్ అండ్ కొద్దిగా నార్మల్ సాల్ట్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ కారం అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి మొత్తం మిక్స్ చేస్తున్నారు. ఇలా మసాలా మొత్తం ఎగ్ నూడిల్స్కి పట్టిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ లైట్ సోయా సాస్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఏంటంటే వీళ్ళు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తున్నారు. చూసారు కదా, మనం స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.